మన బండి అయితే తాడేపల్లి కూడా అన్లోడ్ చేసుకొని వచ్చి లోడ్ అయితే వేసుకున్నాం. ప్రజెంట్ చూడండి, ఇది పేపర్ రీళ్ళు 28 రీళ్ళు అంత వేశారు. చూడండి ఎంత హైట్ వచ్చిందో. క్యాబిన్ మీద 4 ఫీట్లు. వాస్తవానికి ఎంత హైట్ అంటే ఓన్లీ మన తెలంగాణ వరకు అయితే ఇంత హైట్ వేసుకోవచ్చు. కాబట్టి అశ్వరావుపేట నుంచి షాద్నగర్కి రీళ్ళు, పేపర్ రీళ్ళు అశ్వరావుపేట నుంచి. అయితే ఇది చూడండి ఎంత హైట్ వచ్చిందో. పట్టాలు అయితే సరిగా లేవు, అన్ని పొందని సంసారం అయిపోతుంది. అందుకనే ఎక్కడికన్నా లోడింగ్ మంచి కాస్ట్లీ లోడింగ్ కానీ ఏదన్నా క్యాబిన్ లెవెల్ లోడింగ్కి అయితేనే మా పట్టా ఉన్న పట్టాలు ఆడికాడికి సరిపోద్ది. ఇప్పుడున్న పెద్ద కవర్ కానీ పైన ఉన్న చిన్న కవర్ కానీ నైలాన్ సింగల్ మాత్రం వస్తుంది. పైన ఈ వీపు మీద మాత్రం అంటే మధ్యలో వరకే వస్తుంది. కాబట్టి లైన్లో పోయేటప్పుడు ఎప్పుడున్న పట్టాలు అనేది ఎగ్జాక్ట్గానైనా 2 పట్టాలు ఒకటి అడుక్కుండి పైన 2 కరెక్ట్గా ఉండాలి. నైలాన్ వాటర్ ప్రూఫ్ కానీ కవర్ కానీ సూపర్గా ఉండాలి. ఇట్లాంటి పట్టాలు వేసుకొని అయితే మనం లైన్లో ఎక్కడ వెళ్ళినా రిస్కీ. వాస్తవానికి మార్నింగ్ టైంలో అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఎవరు ఇక ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసినాం. కాబట్టి ఇక పెద్ద టెన్షన్ అయితే లేదు. ఎందుకంటే జాగ్రత్తగా లైన్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడున్నా పట్టాలు కరెక్ట్గా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడతాం. వర్షాలు పడ్డాయంటే ఇది వర్షాకాలం కాదు, అయినా సరే రిస్క్ చేయకూడదు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఇబ్బందులు పడకూడదు. కాబట్టి లైన్లో వెళ్ళే వెహికల్ ఏ వెహికల్కైనా మంచి తార్పాల్స్ అయితే వేసుకోండి. ఇబ్బందులు పడొద్దు, రిస్క్. ఎందుకంటే మనం కొట్టే కిరాయి 10,000 15,000 మిగిలిద్ది, కానీ దాని కాస్ట్లీ లక్షల్లో ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మనం తాడేపల్లిగూడెం నుంచి చాలా ట్రాన్స్పోర్ట్లకు అయితే ఫోన్ చేసినాం. లోడింగ్ అయితే ఉన్నది, లోడింగ్ లేదనేది కాదు. కాకపోతే రేట్లు తక్కువ. ఇప్పుడు ఇది మనం ఎప్పుడంటే ఫెస్టివల్ 1-2 డేస్ ముందు అన్నట్టు ఆల్మోస్ట్. సరేలే అని చెప్పేసి ఫెస్టివల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వేరే ఎక్కడ లాంగ్ అయితే ఎత్తుకోలేదు. హైదరాబాద్కే వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. షాద్నగర్కు మనం తాడేపల్లిగూడెం నుంచి అశ్వరావుపేటకు అయితే ఎంటీ వచ్చేసినాం. ఒక 90-100 కిలోమీటర్ల వరకు ఎంటీ వచ్చేసి అశ్వరావుపేట నుంచి పేపర్ రీల్ ఉందంటే వేరే ట్రాన్స్పోర్ట్ చేస్తే రమ్మని చెప్పిండు. సాయంత్రం రాగానే మేమైతే ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళినాం. తినేసి పడుకోండి, ఆల్రెడీ 2 బండ్లు ఉండే నా ముందు. సరే తినేసి పడుకోండి పిలుస్తామన్నారు. తినేసి అయితే పడుకున్నాం. రాత్రి 1 గంటకు అయితే పిలిచిరు. పాయింట్లో పెడితే పొద్దున 5 o'clock అట్లా లోడ్ అయిపోయింది. పట్ట కట్టేసిరు. వాళ్ళే పట్టాలు వేసి పట్ట కట్టేసిరు. అన్నీ కంప్లీట్గా తాడు ఇట్లా కంప్లీట్గా కట్టేసి 6 o'clock వరకు లైట్లు ఆఫ్. అంటే 6 o'clock ఒక 10-15 నిమిషాల ముందు రోడ్ అయితే ఎక్కేసినాం. రోడ్ ఎక్కి అయితే బయలుదేరి వెళ్తూనే ఉన్నాం. ఇక ఎక్కడైతే ఏమన్నా ఒక అరగంట సేపు ఆపుకొని వంట చేసుకొని తినేసి అయితే వెళ్ళిపోవడం. ఇంక ఎక్కడ ఆగొద్దు. ఎందుకంటే నాన్ స్టాప్గా వెళ్ళిపోతే మనం 3:30-4 కానీ 5 o'clock వరకు వెళ్ళినా కానీ అన్లోడ్ అయిపోద్ది. ఈరోజు అన్లోడ్ అయిపోతే రేపైతే పండగకి వెళ్ళిపోవచ్చు. అట్లా అన్నట్టు మన పని. ఈరోజు అయితే 13th అన్నట్టు, 13th డేట్. వెళ్ళిపోయి అన్లోడ్ చేసుకొని శుభ్రంగా ఇంటికి వాషింగ్ ఇట్లా చేయించి ఏమైనా పనులు ఉంటే చూసుకొని అక్కడ పెట్టేసి అయితే ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. ఇక మనం ఎక్కడ ఆపకుండా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోతేనే బెటర్. ఎందుకంటే నాకు ముందు 2 బండ్లు పోయినాయి, నా వెనకాల ఒక బండి ఉంది. వెనకాల ఉన్నది వేరే కానీ సరే ముందు పోయిన బండ్లు అయితే ఒకటి ముందు 2 బండ్లు ముందెళ్ళి షాద్నగర్కు. మరి ఏమో కొద్దిగా లేటు టైం వేస్ట్ అయిపోయినా మనం అన్లోడింగ్ మళ్ళీ రేపు అయిపోద్ది. రేపు సండే అంటారు కాబట్టి ఇబ్బంది అయిపోద్దామని ఆలోచన. వెళ్ళిపోవడే పని, ఇంకా లేట్ చేయకూడదు. మనం అయితే ఇక వెళ్ళిపారిపోతేనే ఇంకా సంతోషంగా వెళ్ళిపోవచ్చు, పండగకి తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. చూద్దాం మరి. ఇక అది అయితే పట్టాలు లేక లాంగ్ వెళ్ళేటప్పుడు ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటే ఒకరు పడుకున్నా కానీ ఒకరు డ్రైవింగ్ చేయనీకి జర్నీ అయితే ఎప్పుడైతే వెహికల్ అయితే జర్నీ అయితే సాగుతూనే ఉంటుంది. కాబట్టి అందుకని డబుల్ ఉంటే బెటరు. నాకు ఈ ట్రిప్ అయితే కొద్దిగా టైర్డ్ అనిపించింది కాబట్టి మల్లేసి ఇంటికాడనే ఉన్న, పండగ ముందు డ్యూటీ దిగిండంట. సరే ఖాళీగానే ఉన్నంటే సరే రా మల్లేసి అని చెప్పేసి ఆ డ్రైవర్ని కూడా తీసుకెళ్ళాను. సరే ఇక ఇద్దరం వెళ్తున్నాం. వెళ్తే కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే తను పడుకున్నప్పుడు నేను తోలడం కానీ, నేను పడుకున్నప్పుడు తను తోలడం కానీ, లోడింగ్ అన్లోడింగ్ల కాడ కానీ చూసుకోవడం కానీ. ఒకరివే ఉంటే మనం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అన్నీ మనమే చూసుకోవాలి, వంట చేసుకోవాలి, డ్రైవింగ్ చేయాలి, పట్టాలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ అనేది కొద్దిగా రిస్క్ తోటి కూడుకున్న పనులు కాబట్టి అందుకని కొద్దిగా నాకు అయితే టైర్డ్గా ఉందని చెప్పేసి 1 month 1.5 month నుంచి కంటిన్యూగా నేనే డ్యూటీ చేస్తా ఉన్నా. మధ్యలో 1 day కూడా అలా వెళ్ళి ఇలా వచ్చాను తప్ప ఏ రోజు రెస్ట్ తీసుకున్నట్టయితే 2-3 రోజులు ఇంట్లో ఉండలేను. ఇది పరిస్థితులు కాబట్టి చేసినాం అట్లా. కార్ అయితే వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ అయింది, వెళ్ళాలి అన్న తొందరలోనే అయితే వెళ్ళిండు. ఎదురుగా వెహికల్ రాగేసరికి ఎమ్మటే లెఫ్ట్ సైడ్ గుంజిండు. దాని ముందు డీసీ ఉండేసరికి డీసీయానికి అయితే గుద్దిండు.
అదృష్టం ఏంటంటే ఎవరికి ఏం కాలేదు. కారు మాత్రం డ్యామేజ్ అయింది, పగిలిపోయింది ముందర బంపర్ గింపర్ మొత్తం రేడియేటర్ అయితే. సరే మనుషులు అయితే సేఫ్గా ఉండరు, అది సంతోషం. ప్రొఫెషనల్ డ్రైవర్స్ అయితే కంట్రోల్ చేసి కొద్దిగా ఆగే ప్రయత్నం అయితే చేస్తారు. తొందరగా వెళ్ళాలన్న ఆతృతంతో టెన్షన్గా వెళ్ళి యాక్సిడెంట్లు అయితే చేసుకోకూడదు, ఇబ్బందులు పడకూడదు. మనం ఇబ్బంది పడద్దు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడద్దు. కాబట్టి ఎవరైనా చిన్న వాహనాలు, బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు ఎవరైనా, చిన్నవి పెద్దవి అనేది కాదు, ప్రతి ఒక్క వాహనం కూడా జాగ్రత్తగా మన మిత్రులు ఎవరైనా సరే డ్రైవర్లు, కొత్త డ్రైవర్లు అయితే రిస్క్ వాళ్ళ ఆరాటం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది మిత్రులారా. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా ఉండండి. సూర్యాపేట బైపాస్ టైం అయితే 12 అవుతా ఉంది మధ్యాహ్నం. 4 గంటల వరకు పోయే ప్రయత్నం చేయాలి, పోతే అన్లోడ్ అయిపోతుంది బండి. షాద్నగర్ వెళ్ళాలి, షాద్నగర్ దాటి ఎల్కచర్ల అంటే ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. పోయే ప్రయత్నం చేస్తే అన్లోడ్ అయిపోతుంది సాయంత్రం వరకు. వాషింగ్ ఇట్లా చేయించి వీలుంటే నైట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూడాలా మరిగా. సూర్యాపేట బైపాస్ నుంచి మళ్ళీ ఇటు లెఫ్ట్కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని అయితే ఈడైతే పిచ్చ ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది ఇక్కడ. అంటే అక్కడే టర్నింగ్లో కొద్దిగా క్రాసింగ్ పెట్టి డివైడర్ ఇట్లా పెట్టున్నా అయిపోతున్నాయేమో, కానీ మొత్తం యూటర్న్కి అయితే ఇంత దూరం రావడం అయితే కొద్దిగా ఇక్కడ యూటర్న్ తీసుకోనికి ఇబ్బందికరంగానే అయిపోతుంది మన పెద్ద వాహనాలకైతే. చిన్న వాహనాలు చెట్టునే వెళ్ళిపోతారు, మనం ఇటు తిప్పి అటు తిప్పే లోపు ట్రాఫిక్ రావడం ఇబ్బందికరంగా, వాళ్ళు ఆగరు. ఒకటే అక్కడి నుంచి బస్సులు వస్తుంటాయి ఘోరంగా, వాళ్ళు ఆగరు వీళ్ళు ఆగరు. ఎంత అంటే కొద్దిగా యూటర్న్ కూడా మళ్ళీ చాలా పెద్దగా కూడా ఉండదు. అది చూడు ఇంతకుముందు అది ఎక్కడ కోపలో ఒకటికి పోయి పడ్డది కారు అవతల నీళ్ళక. ఇట్లా ఉంటుంది, అంత స్పీడ్గా వచ్చేదాన్ని వాహనం తగిలితే ఏముంటుందండి, తగిలిందంటే అంతే కథ. కాబట్టి యూటర్న్ తీసుకునేటప్పుడు మనదేమో కొద్దిగా హైట్ లోడ్ కాబట్టి నిదానంగానైతే తీసుకుంటున్నాం. ఈ కార్లలో బైకులలో అస్సలు ఆగట్లే ఆరన్లు. సరే ఇక వాళ్ళతోటి మనకెందుకు అనుకుంటే వెళ్ళిపోవాల్సిందే, కానీ ఇక వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ ఉంటే టైం అంతా వేస్ట్ కదా. అట్లా ట్రాఫిక్ చూడండి, పండగ ముందు ఎట్లా ఉందో ట్రాఫిక్ అయితే. ఫెస్టివల్ కదా, సంక్రాంతి ముందడ ఫుల్ రష్గా వెళ్తున్నాయి బస్సులే కానీ, కార్లే కానీ. చాలా వాహనాలు అయితే జర్నీ అయితే ఫుల్గా కలకల్లాడుతుంది. ఇంతకు ముందుకు అయితే పెద్దగా ఎక్కువ లేదు. ఇప్పుడు సూర్యాపేట ఎంటర్ కాగానే కొద్దిగా ట్రాఫిక్ అనేది కొద్దిగా ఎక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అందుకని కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ అనిపిస్తుంది. చౌటుప్పలు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ఒలిగొండ పోయే రోడ్డు. ఇక్కడైతే మొత్తం అక్కడ రైట్ సైడ్ అయితే కంప్లీట్గా సర్వీస్ రోడ్ కానీ, అవతల రోడ్ కానీ కంప్లీట్గా ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఇక్కడ యూటర్న్ అనేది సర్వీస్ రోడ్లో నుంచి వచ్చి ఈ ట్యాంకర్ అయితే రైట్కి అయితే వెళ్తుంది యూటర్న్ తీసుకోనికి. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది, ఎవరు ఆగట్లేదు. వెళ్ళాలన్న తొందరలోనే ఉన్నారు. అక్కడి నుంచేమో వాళ్ళు ప్రయాణాలు ఇంటికి వెళ్ళాలి ఫెస్టివల్ అని చెప్పేసి వీళ్ళేమో రైట్కి పంపిస్తారు. ఇక చూడు రాంగ్ రోడ్లో కూడా పంపిస్తారు. అక్కడి సైడ్ ఉన్న రోడ్ సరిపోక ఆపోజిట్ మనం వచ్చే రోడ్లో మనం హైదరాబాద్ వైపు వెళ్తున్నాం, ఈ రోడ్డుకు కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేసారు. చూడండి ఎంత ట్రాఫిక్ అంటే, సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు చాలా వాహనాలు, బస్సులు ఎన్ని ఉన్నా కానీ ట్రాఫిక్ అనేది ఒక భయంకరమైన ట్రాఫిక్ అయితే ఉంది. చూడండి ఎట్లా ఉందో అసలు. మరి హైదరాబాద్లో ఎట్లుందనేది కూడా కొద్దిగా ఆలోచించాల్సిందే. మన జర్నీ అవతల ఇప్పుడు ఇక్కడనే ట్రాఫిక్ స్టార్ట్ అయిందంటే మనం మళ్ళీ వెళ్ళాల్సిన సమయం అనేది కొద్దిగా లేట్ అయిపోయేటట్టుంది. అయినా సరే మనం అయితే వెళ్ళాల్సిందే, తప్పదు. ఇంకా మనం సాయంత్రం వరకు అయితే గమ్యానికి చేరుకుంటే అన్లోడింగ్ అయితే అయిపోతుందని మన ఎక్స్పెక్టేషను. సరే చూద్దాం. అవతల పక్క రోడ్లు అయిపోయి యువతల రోడ్లోకి 50% రోడ్డు కూడా ఇక్కడ కూడా ఆపోజిట్ 2 లైన్లు అయితే వచ్చేసినాయి. బాబా ఎంత ట్రాఫికా, ఎప్పుడైతే చూడలేదు. సంక్రాంతి కానీ, దసరా కానీ ఇట్లాంటి పెద్ద ఫెస్టివల్స్కి అయితే ఇట్లాంటి ట్రాఫిక్ జామ్ కావడం అయితే సమంజసం. ప్రతి ఒక్క హైవేకి ఉంటుంది. ఈ ఒక్క హైవే విజయవాడ హైవేకే అని నేను అనట్లేదు. వరంగల్ హైవే, బెంగళూరు హైవే, నిజామాబాద్ హైవే, సంగారెడ్డి హైవే, ఇట్లా ముంబై హైవే ప్రతి ఏరియాకు ఉంటాయి. ఎందుకంటే మనకు హెడ్ ఆఫ్ ది సిటీ మనకి ఏంటంటే హైదరాబాద్. కాబట్టి ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలే కానీ, జిల్లాలే కానీ ప్రతి ఒక్కటి జనం
పక్క నుంచి 100-200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ మనకు చిన్న చితక పనులు చేసుకుంటూ ఉపాధి కోసం అందరు హైదరాబాద్ వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీలు కానీ సింగిల్గా పిల్లలే కానీ చదువుకోనికి వచ్చే పిల్లోళ్ళే కానీ ప్రతి ఒక్కరు హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఒక 3-4 రోజులు 5 రోజులు సెలవులు వస్తాయి. పండగ అంటే 2 రోజులు సెలవు ఉన్నా సరే ఇళ్ళలోకి పేరెంట్స్ కాడికి వెళ్ళడం కానీ ఇంట్లోకి వెళ్ళడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ టైంలో అట్లా వెళ్తుంటారు అందరూ. అందుకనే ఈ విధంగా ఒకేసారి వెళ్తుంటారు. 3 రోజులు 4 రోజులు హాలిడే ఉంటుంది స్కూల్ పిల్లలకి ఇట్లా కాలేజ్ వాళ్ళకి ఇట్లా ఉండడం వల్ల ఇక అందరూ ప్రయాణం అయితే మొదలుపెట్టారు అన్నట్టు. అందుకే ఇంత ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. అసలు ఇక్కడి నుంచి మొదలు పెడితే చౌటుప్పల్ దాటి లక్కారం సంక్రాంతి ముందుకు పండగ టైంలో చూడరు ఎట్లా ట్రాఫిక్ జామ్ అయింది. 1 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే జామ్ అయింది. చిట్యాల నుంచి మొదలుకొని చిట్యాలలో కొద్దిగా యావరేజ్గానే ఉంది. చౌటుప్పల్ టోల్గేట్ నుంచి మొదలుకొని అసలు చౌటుప్పల్లోనైతే ఘోరమైన ట్రాఫిక్ జామ్ అంటే చౌటుప్పల్లో ఉంది. ఇంత ట్రాఫిక్ జామ్ కావడం అంటే అసలు మామూలు కాదు బాబా. చూడరి అసలు ఎంత క్యూ కట్టినాయి, ఖాళీ లేదు. ఇది మౌంట్ ఒపేరా దగ్గరలో మన కొత్తగూడెం నుంచి మౌంట్ ఒపేరా రామోజీ ఫిలిం సిటీ దాకా కంప్లీట్గా మధ్యలో ఏంటంటే రోడ్డు వర్క్ కావడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందికరమైన జర్నీ అవుతుంది. పండగ కాబట్టి సంక్రాంతి ముందు చూడరు ఎంతమంది జనాలు ఇట్లా అవుటే వెహికల్స్ చాలా అవుట్. ప్రతి ఒక్క నేషనల్ హైవేకు ఇదే విధంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం షాద్నగర్ దాటిన తర్వాత వెళ్ళాలి. ఒక 10 కిలోమీటర్ల లోపు ఏమొస్తుంది ఎల్కచర్ల అని విలేజ్. ప్రజెంట్ అయితే మనం అవుటర్ ఎక్కేసినాం. అవుటర్ ఎక్కేసి అవుటర్ నుంచి పెదగోల్కొండలో దిగి అక్కడి నుంచి మనం పాలమాకుల కొత్తూరు షాద్నగర్ ఇట్లా పాత రోడ్లో వెళ్ళాలన్నట్టు. కొత్తూరు నుంచి రైట్ తీసుకొని సిటీలోంచే అట్లా వెళ్ళి షాద్నగర్ నుంచి రైట్ తీసుకోవాలి. మనం అక్కడ ఎగ్జిట్ అయిపోతే సరిపోద్ది. మనం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే మళ్ళీ పరిగి రోడ్లో వెళ్ళిన తర్వాత ఎల్కచర్ల అని వస్తుంది. ఎల్కచర్ల నుంచి లెఫ్ట్కు ఆ ఊళ్ళోంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. కంపెనీ అయితే మనం అయితే లొకేషన్ అయితే మ్యాప్ అయితే చూసుకున్నాం. గూగుల్ మ్యాప్లో చూసుకొని అయితే ఫాలో అయితే దగ్గరలోకి ఎవరైనా ఒక బండి అయితే ముందే వెళ్ళింది కదా, ఆ బండికైనా కాల్ చేయొచ్చు, చెప్తారు. సరే దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. పోగానే అన్లోడ్ అవుతుంది అంటుండు. చూద్దాం మరి ఎట్లుంటుంది అని. పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 3. చెప్పు అది సార్ ఏమైంది, నువ్వు ఎందుకు తాగుతాను? ఇంకొకటేమో బొబ్బదాయితాను అనమాట, మూడేమో మాడకట్టాలి. ఇక మీరు చెప్పిన ప్రకారం నేను జాబ్ కొట్టి ఇక్కడైతే మనం కిందికి దిగిపోలే. ఎగ్జిట్ నెంబర్ 15 పెద్దగోల్కొండ. ఇక్కడ దిగిపోయి అయితే సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళిపోతే మనకు పాలమాకులకు వెళ్ళిపోద్ది. పాలమాకులకు వెళ్ళిపోయి బెంగళూరు హైవే ఎక్కాల్సిందే మనం. ఇక్కడైతే ఏదో స్కానర్ సరిగా పని చేయట్లేనట్టుంది. క్యాష్ అయితే తీసుకుంటారు. అంటే స్కానర్ అంటే మనకు ముందున్న కార్లకు లేనట్టుంది, ఫాస్టాగ్ లేనట్టుంది. సారీ. ఓకే, టైం అయితే అవుతూనే ఉంది. మనం ఎక్కడైతే ఆకుంటానైతే వస్తున్నాం. ఇక్కడ చూడండి పెద్దగోల్కొండ, శంషాబాద్, ఓఆర్ఆర్ ఇట్లా. అయ్యో ఇక్కడ కార్లు కనపడుతున్నాయి కదా, లెఫ్ట్లో సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి. ఈ స్టేట్ రోడ్ కాదు మనకి. ఇక్కడ కనపడేది ఇక్కడ లారీ వెళ్తుంది కదా, అటు రైట్ సైడ్ అటు వెళ్ళిపోతే మళ్ళీ పైకి ఎక్కుతుంది. ఆ రైట్ సైడ్లో కనపడుతుంది కదా, అటు వెళ్తే పైకి ఎక్కుతుంది. ఇట్లా సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి. సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతే మనకు పాలమాకుల రోడ్డుకి అయితే వెళ్ళిపోవాలి. మనం పాలమాకుల రోడ్డుకి వెళ్ళిపోతే సరిపోద్ది. మనం అక్కడి నుంచి బెంగళూరు హైవే, అక్కడి నుంచి వెళ్ళిపోవడమే కొత్తూరు, షాద్నగర్ తర్వాత ఎల్కచర్ల అన్లోడింగ్ పాయింట్. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం సర్వీస్ రోడ్లో నుంచి, ఆ లెఫ్ట్ తీసుకున్నాం, మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా పోతే ఈ సమతామూర్తి స్టాచ్యూ అనేది ఈ రోడ్లో వస్తుంది మనకు. చూద్దాం ఒకసారి అయితే, చూస్తే ఎట్లా ఉంటుంది అని. చాలా రోజులు అయింది కూడా కానీ పర్టికులర్గా ఇప్పుడైతే మళ్ళీ అయితే డ్రైవింగ్ చేస్తున్నాను. నేనైతే షర్ట్ తీస్తున్నా. చూద్దాం సమతామూర్తి విగ్రహం ఎప్పుడు క్లోజ్గా అనేది ఈరోజు అయితే ట్రై చేద్దాం. చాయ్ బంక్ బాగుంది. ఇక్కడ పైన ఉండి అయితే వీడియో అయితే తీస్తా ఉన్నా. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. పైన అంటే క్యాబిన్ మీద పైన కూర్చున్నా అయితే వీడియో తీస్తా ఉన్నా. బాగా అనిపిస్తుంది. కాబట్టి ఆ గాలి అయితే ఘోరంగా వస్తుంది. పైన వస్తుంటే అంత గాలి సౌండ్. ఇక్కడ పంట పొలాలు అయితే బాగా అనిపిస్తాయి. ఇక్కడ ఈ ఏరియా శంషాబాద్ సరౌండింగ్లో ఇక్కడైతే పంట పొలాలు అయితే చాలా ఉంటాయి. కాయగూరలు కానీ కూరగాయలు పంటలు బాగుంటాయి ఈ ఏరియాకు. వేరే చోట్ల కొన్ని ఏరియాలో తక్కువ, కానీ ఇక్కడ సైడ్ అయితే బాగుంటాయి. మనకి శంషాబాద్లో కూడా పెద్ద మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్ చాలా పెద్దది ఉంది.
చూసి ఇక్కడ సమతామూర్తి స్టాచ్యూ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది చూడండి. అదిగో పైన చెట్లు అడ్డం వస్తున్నాయి కదా, పైన ఉంది కదా, అది సమతామూర్తి స్టాచ్యూ. మళ్ళీ ఈ జనవరిలో నుంచి 19 నుంచి 24 వరకు ఏదో ఒక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. అయితే ఫ్లెక్సీస్ అయితే పెట్టారు, నేనైతే అబ్జర్వ్ చేసిన. ఇది సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బాగుంటుంది. లోపల అయితే మనం అయితే వెళ్ళలేదు ఎప్పుడు, అప్పుడెప్పుడు చూడడమే తప్ప ఏ రోజైతే వెళ్ళలేదు. మనకు అంత టైం అనేది కూడా ఉండదు. అట్లా ఉంది. చూద్దాం ఏరియల్ వ్యూ అయితే నాకైతే బాగా నచ్చింది. అంటే ఇక్కడ బయట నుంచి లుక్ అయితే అదిరిపోద్ది, లోపల ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. దాని పక్కన మళ్ళీ ఇంకొక మెడికల్ కాలేజ్ ఉంటుంది. అది కాలేజ్ పేరు నాకు ఐడియా లేదు, కాలేజ్ పేరు అయితే ఐడియా లేదు. బాగుంటుంది పెద్దగానైతే. ఓకే, హైవే అయితే వచ్చేసింది మనకు. గట్లా దిగితే ఎట్లా మళ్ళేసా ఇంటే ఎంత దమ్ అయితే బెంగళూరు హైవే ట్రాఫిక్ ఇట్లా ఉంది పాలమాకుల నుంచి. మొత్తం ట్రాఫిక్ బెంగళూరు హైవే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇది పాలమాకుల జామ్ ఉంది. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది ఇక్కడ. పాలమాకుల నుంచి మనకు తిమ్మాపురం, చేగూరు కానీ తిమ్మాపురం కానీ, నెక్స్ట్ వచ్చేది కొత్తూరు, ఇక్కడి నుంచి అక్కడి వరకు అయితే ఆల్మోస్ట్ అరగంట కంటే ఎక్కువనే పట్టింది. ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది చాలా. లెఫ్ట్ సైడ్ నుంచి వాహనాలు, రైట్ సైడ్ నుంచి వాహనాలు, బైకులు, కార్లు, అసలు ఎట్లా అంటే అంత మెల్లమెల్ల వచ్చేసినాం కానీ పని పని చాత్నగర్ సర్దార్ బస్ స్టాండ్. ఇదైతే పెద్దగా అయితే లేదా, ఇదైతే పెద్దగా అయితే లేదు. ఒకసారి పని చేస్తున్నాయి, ఒకసారి పని చేయట్లేదు. వెనకకు పోయినందుకో అన్ఎక్స్పెక్టెడ్. బస్ స్టాండ్, షాద్నగర్ బస్ స్టాండ్. ఇది లెఫ్ట్ సైడ్లో ఫుల్ ట్రాఫిక్. పండగ సీజన్, సంక్రాంతి పండగ సీజన్ ఫుల్ జామ్. బస్ స్టాండ్లు కూడా ఫుల్ ఉన్నాయి. రైట్, ఆటోలు, బస్సులు, కార్లు, జనాలు, రోడ్డు మొత్తం సందడిగా ఉంది. డ్రింక్ అండ్ డ్రైవ్ చెకప్ అయితే అవుతా ఉంది. షాద్నగర్ నాకు ఆటో వాళ్ళకి ప్రతి ఒక్కరికి డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు. డ్రింక్ అండ్ డ్రైవ్ రైట్ పని. మనం కంపెనీలోకి దగ్గరికి వెళ్ళగానే, కంపెనీలోకి వెళ్ళి ఎంటర్ ఇట్లా బిల్ ఇచ్చేగానే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టానేసరికి మళ్ళీ ఏమంటే బండి పక్కన పెట్టి హ్యాండ్ బ్యాగ్ వేసి కంప్లీట్ అయితే అయిపోయినాయి. మనకు బెల్ క్రాంక్లు అయితే, సిమ్ములు, బూషులు అయితే, కాటన్ పెట్టెలు కొత్త అయితే వేసేసారు అన్నిటికి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండింటికి.
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వేయించేసినాం. గ్రీస్ కొట్టాలి. గ్రీస్ కొట్టేసి గాలి గ్రీస్ చెక్ చేసి మనకైతే బండి అయితే అయిపోయింది. వాషింగ్ అయితే వేయించేసి బెల్ క్రాంక్లు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు. మా డైలీ విలల్మెంట్ వేయించుకోవాలి. విలల్మెంట్ వేయించుకొని వర్క్ వేయించి అయితే మనం అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. రేపు సంక్రాంతి, ఈరోజు ఇంకా ఇక్కడే ఉన్నాం మేము. దిగు స్టాడీ అయిపోదాం. ఇల్లు కట్టేసి వెళ్ళిపోడే. ఉनको బాబాయ్ 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 విలల్మెంట్ అయితే చేయించి అయితే అక్కడ ఆటోనగర్ పార్కింగ్ ఉంటుంది, వెహికల్స్ పెట్టడానికి. అక్కడ పార్కింగ్లో పెట్టేసిన ఒక 4 రోజుల దాకా రెస్ట్ కాబట్టి 4 రోజుల దాకా నేనైతే రాను. 4-5 రోజుల దాకా రెస్ట్ తీసుకొని నిదానంగా అయితే వస్తాయి. ఎందుకంటే కొద్దిగా బాడీ అయితే ఫుల్ బాడీ పెయిన్స్ తోటే ఉంది. 4-5 రోజులు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకొని అయితే తర్వాత వస్తా. ఒక 2 ట్రిప్లో ఒక డ్రైవర్ని పంపించుకుంటే సరిపోతుంది. మనకు ఆశీర్వాపేట నుంచి హైదరాబాద్ షాద్నగర్కి అయితే 11:50కి రాయి 34 టన్నులు వచ్చింది. ఎంత వస్తే అంతే ఉంటుంది, పర్లేదు, బెటరే నాకు తెలిసి అయితే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు ఏమైనా సలహాలు సూచనలు చెప్పాలనుకుంటే pandu.3641 3461 యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.